హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ఎస్ నాలెడ్జ్ వరల్డ్. ఈరోజు జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ ఎకానమీ పైన వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రూప్ 2 వాళ్ళకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎకానమీ అనేది 150 మార్కులు ఒక పేపర్గా ఉంది. ఇది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ ప్రిపరేషన్కు. ఓకే, స్టార్ట్ నౌ. భారత ఆర్థిక వ్యవస్థ ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ అంటే భారత ఆర్థిక వ్యవస్థ అనేది మరి ఇక్కడ ఇచ్చిన సమాధానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఉదాహరణకు భారతదేశము. పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా ప్రైవేటు వారే పెట్టుబడి పెడతారు. ఇది ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఇక్కడ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. అట్లాంటి ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం. ఒకప్పుడు రష్యాలో ఉండే, ప్రస్తుతం చైనాలో ఉంది. అదేవిధంగా ఈ విధంగా భారతదేశంలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉంటుంది. అంటే అనగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండు కలిసి ఉన్న ఆర్థిక వ్యవస్థనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఉత్పత్తి, పంపిణీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థను ఏమంటారు అంటే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ. ఇందులో చెప్పుకున్నాం, ఉత్పత్తి మరియు పంపిణీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే అట్లాంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారు అంటే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అంటాం. రైట్. భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ, ఏ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అన్నట్లయితే ఇక్కడ పూర్తిగా వ్యవసాయ ఆధార ఆర్థిక వ్యవస్థ. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో దాదాపుగా 80% జనాభా గ్రామీణ ప్రాంతంలో నివసించి ప్రధాన వృత్తిగా వ్యవసాయ రంగాన్ని స్వీకరించారు కనుక భారతదేశంలో ఇప్పటికి కూడా 56% జనాభా వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ జనాభా వ్యవసాయ రంగాన్ని ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తారు. అంటే భారతదేశంలో వ్యవసాయం అనేది సాంప్రదాయబద్ధ జీవనాధార వ్యవసాయం. తర్వాత పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది? పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభమైంది? పారిశ్రామిక విప్లవం అనేది మొట్టమొదట ఇంగ్లాండ్లో ప్రారంభమైందండి. బ్రిటన్ అంటాం, ఇంగ్లాండ్ అంటాం. ఇక్కడ అయింది కాబట్టే భారతదేశానికి నూతన మార్గాలను, నూతన భూభాగాలను కనిపెట్టడంలో భాగంగా భారతదేశానికి యూరోప్ భాషలు రావడం జరిగింది. అంటే యూరోప్లో మొట్టమొదట అయింది, కానీ ఏ దేశంలో అంటే మాత్రము ఇక్కడ బ్రిటన్, దాన్నే ఇంగ్లాండ్ అని కూడా అంటాం. జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు భారతదేశంలో? జమీందారీ విధానం అంటే భారతదేశం రైతు ఒప్పంద విధానంలో జమీందారీ విధానం అంటే ఒక ప్రాంతంలోని భూమి అంతా ఒక వ్యక్తికి అప్పచెప్పి అతనే ప్రభుత్వానికి శీసు చెల్లించేవాడు. అట్లాంటి ఆ విధానాన్ని జమీందారీ విధానం అంటాం. ఇది లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ లార్డ్ రిప్పన్ అంటే ఏంటంటే స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరు పేర్కొంటారు అంటే లార్డ్ రిప్పన్. విలియం బెంటిక్ అంటే ఆయన మన దగ్గర అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఈయనే. తర్వాత లార్డ్ డల్హౌసీ అనేది ఆయన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డల్హౌసీ కాలంలోనే మన దేశం లోపల మొట్టమొదటి రైలు మార్గం కూడా వేయడం జరిగింది ఈయన కాలం లోపల. సో ఇట్లా ఈ విధంగా గుర్తుంచుకోండి. ఒక ఆన్సర్ లోపల, ఒక క్వశ్చన్ లోపల ఈ విధంగా ఎవరు వచ్చినా మనం వారి గురించి తెలుసుకునే విధంగా ప్రిపేర్ కావాలి మనం. అలా అయినప్పుడే తెలియని వాటికి మనం సమాధానం చేయవచ్చు. సో లార్డ్ రిప్పన్ను స్థానిక సంస్థల పితామహుడు, విలియం బెంటిక్ భారతదేశంలో సంస్కరణ ప్రవేశపెట్టాడు. ఆంగ్ల విద్యా విధానాన్ని లార్డ్ మెకాలే ద్వారా ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత సతీ సహగమనం రూపుమాపడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ ఆధ్వర్యంలో. అంతేకాకుండా డల్హౌసీ భారతదేశంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో పాటు మన దగ్గర రైలు మార్గాలు వేయడం జరిగింది. తర్వాత తెల్ల విప్లవం దేనికి సంబంధించింది? తెల్ల విప్లవం దేనికి సంబంధించింది అంటే ఇక్కడ పాల ఉత్పత్తులు అండి. పాల ఉత్పత్తులు. వరి ఉత్పత్తిలో పెరుగుదలనేమో హరిత విప్లవం అంటాం. ఇది గోధుమతో పెరిగింది. చేపల ఉత్పత్తి నీలి విప్లవం అంటాం. ఆ కిందనే వస్తుంది మనకు బిట్టు. నీలి విప్లవం అనగా దేంతో ముడిపడి ఉంటుంది అంటే ఇక్కడ మొట్టమొదటిది చేపలతో ఉత్పత్తితో ముడిపడి ఉంటుంది. వ్యవసాయానికి ఏ ప్రణాళిక అధిక ప్రాముఖ్యత ఇచ్చింది అంటే మొదటి ప్రణాళిక అండి.
మొట్టమొదటి పంచ ప్రణాళిక భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రధాన వృత్తి కాబట్టి ప్రజలకు ఆహార ధాన్యాలు అవసరం కాబట్టి మరి మొదటి ప్రణాళికలో మరి మనము మొదటి పంచవర్ష ప్రణాళిక లోపట మనము వ్యవసాయ రంగం ప్రారంభించడం జరిగింది. మరి భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేది 1950లో స్థాపించబడింది. మరి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1951, 56 ఇది ఫస్ట్ ప్రణాళిక. ఈ ప్రణాళిక లోపట వ్యవసాయ రంగానికి మనము అధిక ప్రాముఖ్యత జరిగింది. మరి రెండవ ప్రణాళిక 56, 61 దీంట్లోపట పారిశ్రామిక రంగానికి మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. స్వతంత్రానికి పూర్వము ఎన్ఎస్ అగర్వాల్ తయారు చేసింది. స్వతంత్రానికి పూర్వము ఎన్ఎస్ అగర్వాల్ తయారు చేసింది ఏమిటి అని అంటే ఇక్కడ గాంధీ ప్రణాళిక. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి గాంధీ ప్రణాళిక రూపొందించిన